సరే ఈ హెచ్‌సీయూ భూముల గురించి కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ భూములన్నిటిని కూడా ఈ 400 ఎకరాల భూమిని కుదవబెట్టి 20,000 కోట్లు తీసుకొచ్చారు. ఏం చేశారో మాకు వివరణ ఇవ్వాలి. అండ్ దాంతో పాటు 1,75,000 భూములని మళ్ళీ కుదవబెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేసి కవిత గారు అంటున్నారు. పాపం కవిత గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమోనమ్మా. హ్మ్. కవిత గారు కూడా మనకు సలహాలు, సూచనలు ఇస్తే నేనేం మాట్లాడను. తిహార్ జైల్లోను లిక్కర్ స్కామ్ మీద ఇవాళ తమిళనాడులో రైడింగ్స్ అయినాయి. పాపం కవిత గారు ఇవాళ నిద్రపోద్దో లేదో నాకు తెలియదు. ఎందుకోసం అంటే తమిళనాడులో మళ్ళీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన పునాదులు మళ్ళొకసారి ఇవాళ పెళ్ళికినట్టుగా ఇంతకుముందు నేను మీడియాలో వార్తల్లో చూశాను నేను. అంటే కవిత గారు చేసే కామెంట్స్ మీద నాలాంటోడు కామెంట్ చేయడం భావ్యం కాదనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఆమెకు మోరల్స్ ఉన్న వ్యక్తి కాదు కదా! తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని ఇజ్జత్ తీసింది కదా! ఢిల్లీ వీధుల్లో, దేశ వీధుల్లో. ఆమె కూడా మాకు నీతులు చెప్తే వినడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా లేడు. సరే ఈ కవిత గురించే మాట్లాడుకుంటే ములుగు జిల్లాలో ఆవిడ మీద జోస్యం చెప్పడం జరిగింది. నెక్స్ట్ సీఎం ఆవిడే అని కూడా జోస్యం చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుడప్పుడు మనం సీరియస్‌గా సినిమా చూస్తున్నప్పుడు కూడా కామెడీ షోలు వస్తుంటాయి అన్నట్టు. కొన్ని హ్మ్. కామెడీ సన్నివేశాలు ఉంటూ ఉంటాయి. ఆమె మీద కామెంట్స్ కూడా గదే అనుకుంటున్నాను. హ్మ్. అంత మించి దానికి ఇంపార్టెన్స్ అసలు వాళ్ళే బోర్ల బక్కల పడి డొమ్మరగడ్డ వేసుకుంటా ఆగమాగం అవుతున్నారు అన్నట్టు. వాళ్ళు ఒకరికొకరికి పురిగొలుతలు లేదు. కేసీఆర్‌కు కేటీఆర్ పడదు, కేటీఆర్‌కు కవితకు పడదు, కవితకు కేటీఆర్‌కు హరీష్ రావుకు పడదు. పాపం వాళ్ళే ఆగమాగం ఉన్నారు. ముల్ల జ్యోతిష్ అతను రూ. 5, రూ. 10 వాళ్ళకేదో ఇవ్వకపోతే ఇప్పుడు మీరు పోయినా గదే చెప్తారు, నేను పోయినా గదే చెప్తారు. హ్మ్. నేను సైన్స్‌ని నమ్మేవాడిని. సైన్స్ ప్రకారమే ఉంటాను. వా నేనేమంటున్నానంటే దాన్ని ఆ! ఒక కామెడీ షోగా సీరియస్‌గా కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా పనులు చేస్తున్నది. హ్మ్. సీరియస్‌గా మా సంబంధించిన యంత్రాంగం నడుస్తున్నది. అప్పుడప్పుడు సినిమా సీరియస్‌గా ఉండదు కదా! ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు సీరియస్‌గా ఉంటది కాబట్టి కామెడీ పీస్‌లు, కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉండాలి కదా! అది కూడా అంతే.